హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓకే, మీ అందరి ముందు అయితే భాష ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ అండి. సో అంజలి గారి విషయంకి వస్తే అంటే ఎంతవరకు ఆవిడ చేసే క్యారెక్టర్ అన్ని ఒక డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్ అంటే బోల్డ్ క్యారెక్టర్ ఆవిడ మరి ఆవిడ వరకు రాలేదో చేయలేదో తెలియదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ యాక్చువల్ అది కూడా ఇలాంటిదే, జస్ట్ ఒక part చిన్నది చిన్నదే, కానీ ఇది చాలా ఎక్స్ప్లోరింగ్ గా ఉంటది. సో ఈ క్యారెక్టర్ ఓకేనా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటన్నా, నువ్వు సినిమా మొత్తం చూడడం పక్కన పెడితే ట్రైలర్ టీజర్లో ఆ బిట్లో చూసి జడ్జ్ చేసేస్తానమాట. సో స్టార్టింగే ఈ వెబ్ సిరీస్లో కొంచెం బోల్డ్గా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అవును, దానివల్ల ఈ క్యారెక్టర్ మొత్తం జడ్జ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ట్రైలర్ చూస్తే మీరు అనుకున్నట్టు మీకు ఏదైతే అనిపిస్తుందో కరెక్ట్. కథలో రాక్షసుడి ఆట ముగించే సమయం దగ్గర పడింది. అంటే ఇప్పుడు డిస్కో రాజా చూసుకుంటే రవితేజ గారి పక్కన నిల్చుంటేనే షివరింగ్ వస్తుంది, లేకపోతే సమ్ ఎక్స్ అటు ఇటు డిస్టర్బ్. రాజాలు ఏంటంటే రేపు షూటింగ్ అన్నాక నాకు వచ్చింది, యాక్చువల్గా వేరే వాళ్ళు చేయాలి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ అది ఆయనే చేయాలని, కానీ విజయ్ కామశెట్టి గారని కో రైటర్ దానికి. గత ఒక 10-8 ఇయర్స్ నుండి మనకి జబర్దస్త్ అంటూ ఈవెంట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అవును అవును. ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అంటే కొంతమంది కమెడియన్లు ఉండే వాళ్ళకి కొంత డౌన్ అయ్యింది అనే స్టేజ్ అయితే విన్నాం. మీకు మీ లైఫ్లో ఎక్కడైనా ఎవరినైనా చూసారు అలాగన్నా? అంటే జబర్దస్త్ వల్ల డౌన్ ఏందో లేదు నాకు తెలియదు, కానీ డిస్కషన్స్ వచ్చాయి చాలా. నా వర్క్ కూడా మేము కూడా నాకు కో ఆర్టిస్టులు ఉంటాం. అండ్ ఈ సినిమా చూస్తే అంటే నాకు ఎందుకంటే ఇది థియేటర్గా వెళ్తే బాగుందేమో అని నాకు అనిపించింది. బట్ మన సిరీస్ లెక్క తీసుకెళ్తాను. మన టీంలో ఎవరికైనా అనిపించిందే థియేటర్ వరకు వెళ్తే ఇది ఇంకొంచెం బాగుంది? అందరికీ అనిపించింది. లోకంలో ప్రతి యుద్ధం స్వార్థంతోనే మొదలవుతుంది. ఈ డబ్బు కోసమైనా ఇంకా ఇక్కడ ఉన్నావు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా, బసా. సో ఈ పేరు వింటే ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ఏ మూవీ వచ్చినా మా బ్రోది ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆ సినిమాకి చాలా గట్టిగా తగులుతుంది. అలాగే రీసెంట్గా కూడా ఒక మూవీ వస్తుంది, బహిష్కరణ. సో ఈ మూవీలో కూడా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండబోతుందంట. ఈ అన్ని మూవీస్తో పాటు తన పర్సనల్ జర్నీని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీ అందరి ముందు అయితే భాష ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ ఎలా అండి. ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నారు మీరు? సూపర్ అన్న. అండ్ ఇది బహిష్కరణ వెబ్ సిరీస్, మూవీ కాదు, వెబ్ సిరీస్. Zee5కి 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అసలు వెబ్ సిరీస్ అని కానీ లేకపోతే ఇవన్నీ మనకు లేదు. ఇప్పుడు మూవీ అని ఫిక్స్ అయిపోయాం, బట్ వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ప్లాట్ఫామ్ వేరు, మన థియేటర్కైనా ఇలాగే చేస్తాం ప్రమోషన్స్. మూవీ ప్రమోషన్ వేరు, సినిమా రేంజ్ లోనే ఉన్నది. ట్రైలర్ చూస్తే ఒక్కొక్కరి పిచ్చేలేస్తుంది. లేదు, మూవీ అనుకునే ఆయన యాక్చువల్ మూవీ కోసం ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు. ఆయన కొన్ని సందర్భాలు కుదరక, ఆయనకి టీవీలో ఎక్కువ సర్కిల్ ఉంది, లైక్ ఆయన బిగ్ బాస్ షోస్కి అన్నిటికీ పనిచేయడం వల్ల. అక్కడ లైక్ ప్రశాంతి గారు మా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది Zee5 నుంచి. సో ఆవిడ కూడా ఇంతకుముందు షోలు అవి ప్రొడ్యూస్ చేశారు. సో ఈయనకి ఆవిడకి లైక్ సింక్ కుదిరి వాళ్ళు వెబ్ సిరీస్గా వెళ్దాం, మనకు సేఫ్ ఉంటుంది కదా అని Zee5కి చెప్పడం, Zee5 అప్రూవల్ చేయడం, అలా వెబ్ సిరీస్గా అయింది. చూపించడమే లేట్. ఏదైనా మీరు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తే తక్కువ తీసేసుకుంటారు, ఎందుకంటే అంత మంచి కంటెంట్ వల్లే. అంజలి గారు ఒప్పుకున్నారు. అండ్ ఆవిడ రోల్ కూడా చూస్తే అంటే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకోటన్నా అంటే ఈ రోజుల్లో ఒక హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, 5-10 సినిమాలకి వెళ్ళిపోతున్నారు. సో అంజలి గారు మొన్న 50 సినిమా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇది 51 అనుకోవచ్చు మేము. సో నిజంగా ఆవిడ జర్నీ చాలా ఇది ఉంది. యాజ్ యాక్టర్గా అంజలి గారి జర్నీ ఎలా అనిపించింది? అట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఆవిడ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆవిడ జర్నీ నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఆవిడ జర్నీ ఒకటేసారి పీక్స్లో లేదు, ఫ్లాప్తో స్టార్ట్ అయ్యారు కదా. ఆవిడ అందుకే ఆ ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడమే ప్లస్ పాయింట్ అయిందేమో నేను అనుకుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక ఫ్లాప్తోనే స్టార్ట్ అయ్యాను. సో ఫ్లాప్తో స్టార్ట్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే మన రియాలిటీ చెక్ తెలుస్తుంది, మన చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు హిట్తో అయితే తెలీదు, హిట్ రాగానే మీకు అసలు పరిచయం లేనివాడు కూడా దగ్గరకు వచ్చేస్తాం. ఫ్లాప్లో ఉన్నప్పుడే మనకు తెలిసిన వాళ్ళు కూడా మనం ఆ టైంకి పెద్దగా కేర్ చేయరు. సో అప్పుడే మనకు రియాలిటీ ఏంటనే తెలుస్తుంది. సో ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడం ఏంటో మరి ఆవిడకి అంటే కెరీర్ ఇప్పటికీ మీరు చెప్పినట్టు 5-10 సినిమాలు చేయగానే వెళ్ళిపోతారు హీరోయిన్స్. చాలా మటుకు హీరోలు పక్కన పెడితే హీరోయిన్లు అయితే పక్కా 2 years 3 years అంతే. అలాంటిది ఆవిడ ఆల్మోస్ట్ 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 18 years జర్నీ అంటే మామూలు విషయం కాదు. 50 సినిమాలు కంప్లీట్ చేయడం ఒక హీరోయిన్ కంటే అది ఇంకా గ్రేట్ యాక్చువల్గా.
అండ్ ఈ సిరీస్లో ఆవిడ రోలు నేనైతే చూడలేదు మరి. ఆవిడ తమిళ్లో కూడా అన్ని సినిమాలు చూశాను ఆవిడ, తమిళ్వి, మలయాళం కూడా చూశాను మొన్న అన్నిటికన్నా. ఇలాంటి రోల్ చేయలేదు ఆవిడ, చాలా బోల్డ్ అనమాట. అవును, అదే కదా. ఈ సిరీస్కి యాక్చువల్గా హీరో ఆవిడే, ఓకే. లేడీ ఓరియంటెడే. కానీ మీకు వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆవిడకి బ్యాలెన్సింగ్ ఉంటుంది. లైక్ శ్రీతేజ్ అన్న హీరో యాక్చువల్గా అనుకోవడానికి మనము, కానీ ఓవరాల్గా ఫైనల్గా మనం చూసినప్పుడు మనకు అంజలి గారు, శ్రీతేజ్ అన్న కొన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. కానీ ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఒక హీరో అని చూపిస్తానని డైరెక్టర్ అయితే ఒక మాట అన్నాడు. అవునండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పెట్టాలి, ఈ క్యారెక్టర్ని, ఈ బోల్డ్ క్యారెక్టర్ ఒకరు పెట్టాలి, ఈ కమెడియన్ ఇక్కడ పెట్టాలి, ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ఆ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ని తీసుకుందాం, ఆ ఆర్టిస్టులతోనే వెళ్దామని అనుకున్నారు కదా. సో అలాగే ఇంపాక్ట్ వచ్చిందా మొత్తం? అలాగే. రీజన్ ఏంటంటే దానికి ఆయన దీనికి ఏదో ఒక స్టోరీ అల్లుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ అల్లుకోలేదు ఆయన. ఇప్పుడు ఇది నిజాంపట్నం పెద్దపల్లిలో జరిగే ఒక స్టోరీ. సో ఆయన అక్కడే ప్రాంతస్తుడే, డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి గారు, ఆయన అక్కడే ఊరు. సో ఆయన చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్స్ అవే. ఇప్పుడు నా క్యారెక్టర్ చిట్టి క్యారెక్టర్, అది రియల్ క్యారెక్టర్, రియల్. నాకు ఆయన పరిచయం కూడా చేపించారు. మేము అక్కడికే షూట్ చేసాం చీరాల్లో. చేసినప్పుడు చిట్టి క్యారెక్టర్ ఇదే ఇతని అని చెప్పి పరిచయం చేపించారు నాకు. నేను చాలా అంటే హ్యాపీ ఫీల్ అయ్యా అతను చూసి. అంటే అతని దగ్గర నుంచి తీసుకొని ఆయన కొంచెం డ్రామాగా, కమర్షియల్గా మలుచుకున్నారు. సో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ మీకు సిరీస్ చూసినప్పుడు కూడా ఇప్పుడు ఒక అంటే క్యాలిక్యులేషన్గా అంటాం కదా మనం. ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయింది, కామెడీ అయింది, నెక్స్ట్ వైలెన్స్, అట్లేం ఉండదు. మీకు నిజంగా క్యారెక్టర్స్, డ్రామా, వాళ్ళు చేసిన ఇమోషనల్ ఇంపాక్ట్ అంతా ఉండిపోద్ది మనకి మైండ్లో. ఓకే. సో అంజలి గారి విషయంకి వస్తే, అంటే ఎంతవరకు ఆవిడ చేసే క్యారెక్టర్లు అన్నీ ఒక డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్, అంటే బోల్డ్ క్యారెక్టర్ ఆవిడ మరి ఆవిడ వరకు రాలేదో చేయలేదో తెలియదు. ఇప్పుడు గుండెల్ అదేంటది లాస్ట్లో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ యాక్చువల్ అది కూడా ఇలాంటిదే, జస్ట్ చిన్నదే, కానీ ఇది చాలా ఎక్స్ప్లోరింగ్గా ఉంటుంది. దీంట్లో ఎమోషన్స్ చాలా ఉంటాయి. నేను ఆ సినిమా కూడా చూశాను, కానీ దీంట్లో ఎమోషన్స్ మీకు చాలా వైడ్ రేంజ్. గోదావరిలో మీరు అనేది ఓకే, విశ్వక్సేను సో ఆల్రెడీ ఫేమ్ యాక్టర్, సో ఈవిడ ఫేమ్ యాక్టర్, అలాంటి యాక్టర్ తో పడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇంపార్టెంట్ రోల్ కదా అని ఒప్పుకో. అవునవును. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళతో ఈవిడ ఆల్రెడీ రికగ్నిషన్ అండ్ ఫేస్ ఉన్న ఆవిడ బోల్డ్గా చేయడం కరెక్ట్ అని అంటారా? కరెక్ట్ అంటే చెయ్యాలి. నా దృష్టిలో ఆవిడ ప్లేస్లో నేనున్నా ఒకళ్ళ అమ్మాయిగా, లేదా ఆవిడ రేంజ్ ఉన్నా డెఫినెట్గా చెయ్యాలి. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ ఏంటంటే చెయ్యందే చేయాలి. ఇప్పుడు ఆవిడ హీరోయిన్గా చేసుకోవచ్చు, మీరు చెప్పినట్టు డ్యాన్సులు ఉంటూ, చిన్న లవ్లు ఉంటూ చేసుకోవచ్చు. కానీ ఆవిడ ఇన్ని రోజులు అయింది కదా, ఆవిడ ఎంతో చూసేశారు, అవి కూడా చేశారు. ఆవిడ ఆల్రెడీ చాలా చేసేశారు, ఈ డ్యాన్సులు చేశారు, మీకు ఐటమ్ సాంగ్ చేశారు, అసలు ఆవిడ చేయిందంటూ లేదు. సో ఈ క్యారెక్టర్ ఆవిడ చేయలేదని ఒప్పుకుందని నేను అనుకుంటున్నా. సూపర్. సో ఈ క్యారెక్టర్ ఓకేనా? అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటన్నా, నువ్వు సినిమా మొత్తం చూడడం పక్కన పెడితే ట్రైలర్ టీజర్లో ఆ బిట్లో చూసి జడ్జ్ చేసేస్తానమాట. సో స్టార్టింగే ఈ వెబ్ సిరీస్లో కొంచెం బోల్డ్గా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అవును. దానివల్ల ఈ క్యారెక్టర్ మొత్తం జడ్జ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ట్రైలర్ చూస్తే మీరు అనుకున్నట్టు మీకు ఏదైతే అనిపిస్తుందో కరెక్ట్, కానీ సీరియస్ అంతా అది కాదు. 6 ఎపిసోడ్స్ అవి ఉండవు. ఓకే. ఇప్పుడు ట్రైలర్లో వైలెన్స్ ఉంది, మీరు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ ఉంది, వాళ్ళు రొమాంటిక్గా ఉండే ఆ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. కానీ మెయిన్ చాలా దాని వెనకాల ఒక డ్రామా, అసలు వైలెన్స్ ఎందుకు స్టార్ట్ అయింది, ఆ బోల్డ్ సీన్స్ ఎందుకు వచ్చాయి అనేది, దానికి చాలా మీరు ఇమోషనల్ రైడ్ అంటాం మనం. చూస్తే ఒక ఇమోషనల్గా మనం ఆ క్యారెక్టర్స్తో జర్నీ చేస్తాం. అది చాలా కంటెంట్ ఉంది, అది రివీల్ చేయాలి ఆయన. రీజన్ ఏంటంటే అది రివీల్ చేస్తే స్టోరీ తెలిసిపోద్దని. అంటే సిరీస్ అంటే ఇదే మరి, ఆ ట్రిక్ అనేది ఉంటుంది, అంతే. ఇక్కడ మనం రివీల్ చేయలేం. బట్ వాళ్ళు కూడా ఈ ఎక్సైట్మెంట్ తోనే వెళ్తారులే, అంతే. చూస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. డెఫినెట్ గా మీరు చూసిన దానికన్నా ఇంకా బాగుంటుంది. మీరు అది పోనీ వైలెన్స్ ఉంది, మనకు రొమాన్స్ ఉందని అనుకొని చూసినా మీకు దానికన్నా మంచి కంటెంట్ ఉంటుంది. ఓకే. సో దానికన్నా బెస్ట్ కంటెంట్ అయితే మనం ఇంకా చాలా హైడ్ చేసి ఉంచారు. అండ్ లాస్ట్ 6 months నుంచి చూసుకుంటుంటే మీరు ఏ మూవీలో అయినా ఫస్ట్ మీ పాత్ర అయితే కనిపిస్తుంది. అవును. నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే యాజ్ యాక్టర్గా ప్రతి ఒక్క మూవీ చిన్నది పెద్దది అనుకుంటే ఏ మూవీలో అయినా మన క్యారెక్టర్ పడుతుందంటే మమ్మల్ని గుర్తిస్తారు. మీ యాక్టింగ్ని, మిమ్మల్ని, మీ స్కిల్ని గుర్తించారు. బిఫోర్ ఒక మూవీ మన మార్కెట్ మహాలక్ష్మి. అవును. సో ఫుల్ ఆఫ్ డ్రింకర్. సో ఆ క్యారెక్టర్ కూడా ఎంత అంటే డ్రింకర్గా ఉంటూ వాళ్ళ సిస్టర్కి ఎంత సపోర్ట్గా ఉన్నాడు అనేది. సో ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే మీలో కొత్తదనం క్రియేట్ చేసి. డెఫినెట్గా అంతకుముందు తాగుబోతు సీన్లు కొంచెం చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్లో అది వేరు ఉంటాయి. ఇది చాలా ఇంపాక్ట్ ఉండింది. నేను అంటే అది కూడా ఇది ఇప్పుడు బహిష్కరణ కానీ, అంతకుముందు మార్కెట్ మహాలక్ష్మి కానీ మనం విన్నప్పుడే, నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్లో నేను
యాక్టర్ని సూపర్గా నేర్చుకున్నా, నాకు చాలా యాక్టింగ్ వచ్చి ఇవన్నీ నేను చెప్పను. ఒకటైతే నాకు తెలిసింది, ఒక డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నాను. మీరు ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు అంటే ఇది నాకు ఎంతవరకు పనికి వస్తుంది, దీన్ని చేస్తే నేను ఏం కొత్తగా చేయడానికి ఏముంటుంది నాకు, ఇది నేను వర్కౌట్ చేయొచ్చు అనేది నాకు తెలిసిపోతుంది. అదొక్కటి క్లారిటీ అయితే ఉంది నాకు. ఇంకా యాక్టింగ్ అంటారా, ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం, అదంతా ఒక ఛాలెంజ్ యాక్చువల్గా. కాదండి భాష, మీరు అంటే మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్గా హైదరాబాదే, నేను 4th క్లాస్ నుంచి. దాని ముందు ముంబై నేను. కానీ పుట్టింది రాయలసీమ దగ్గర కర్నూలు డిస్టిక్ ముత్తుకూరు అనే ఒక గ్రామంలో పుట్టింది అదే. కానీ అంటే ఫాదర్ ముందే ముంబైలో సెటిల్ అయి ఉన్నారు పెళ్ళికి ముందే. సో పెళ్ళి అయ్యాక కూడా మమ్మీ అక్కడ ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీకి డెలివరీకి ఇక్కడికి వచ్చి మళ్ళీ నా 6 months ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయారు ముంబైకి. అక్కడ కొంచెం పెరిగిన తర్వాత డాడీకి బిజినెస్ డిస్టర్బెన్స్ అయింది అక్కడ. తర్వాత హైదరాబాద్. ఇంకా అంటే ఏంటి, మనం అంటే హైదరాబాద్ ఉన్నాలైనా ఇంకెక్కడైనా సరే జాబ్ చేసుకుందాం, బుద్ధి చదువుకుందాం అంటే పేరెంట్స్ నుండి అదే అనుకుంటారు, ఎంత చదువుకొని జాబ్ చేసుకో నీకు లైఫ్ సెటిల్ అంటారు. యాక్టింగ్ వైపు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అండ్ యాక్టింగ్లో కూడా ఇంకో క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇంకోటి ఏంటంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఫెయిల్యూర్స్ చాలా చూడాలి, మీ లైఫ్లో కూడా చూశారు. సో అది తెలిసి కూడా ఎందుకు వచ్చారంట? అంటే నేను ఫస్ట్ థింగ్, నేను వచ్చిన ఏజ్ 9th క్లాస్, 14 years నాకు అప్పుడు. ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా 9th క్లాస్లో ఉన్నా, 2008. గ్రేట్. అంటే ఆ టైంలో ఎవరికి తెలీదు. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఆడిషన్ ఇచ్చి తేజ గారిది కేక అనే సినిమా, కేక నా ఫస్ట్ ఫిల్మ్, సీతారాం శాస్త్రి గారు అబ్బాయి డైరెక్టర్. సో దాంట్లో నా ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో హీరో ఫ్రెండ్గా చేశా. దాంట్లో అది చేసినప్పుడు అది షూటింగ్కి ముందు ఇంట్లో చెప్పా అంతే, ఓకే అయ్యాక ఇట్లా షూటింగ్ ఉంది అంటే. యాక్చువల్గా ఏం అనలేదు నేను. ఫస్ట్ నేను కూడా మీలాగే లైక్ సపోర్ట్ చేయరు, తిడతారు, వద్దంటారు అనుకున్నా. ఆయన నేను 9th క్లాస్లో ఉన్నారంటే అసలు ఎవరు ఒప్పుకోరు. కానీ మా ఫాదర్ ఒప్పుకున్నారు. దానికి రీజన్ ఏంటుండిందంటే నాకు అప్పుడే తెలిసింది. చెప్పాక ఈరోజు చెప్తే ఈరోజు నైట్ లైక్ మా ఫాదర్ మదర్ డిస్కస్ చేసుకుంటున్నారు. లైక్ అందరికి ఉన్నట్టే నేను కూడా పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదు ఫాదర్ దగ్గర. మదర్తో ఏదైనా చెప్పేస్తాను, ఫాదర్ చెప్తే అవునా అన్నారు అంతే అనేసి. మా మదర్తో లైక్ డిస్కషన్ అవుతుంటే నిన్న నైట్ ఏంటి అంటే, వాడు అసలు నేను అనుకోలేదు యాక్టింగ్కి వెళ్తాడని, బ్లడ్లోనుంది అన్నారు. బ్లడ్లో అంటే నాకు అర్థం కాల, ఏంటి బ్లడ్ అంటే. తర్వాత మా మదర్ని అడిగితే ఏంటి బ్లడ్ అది ఇది అంటున్నారు డాడీ అంటే. డాడీ యాక్చువల్గా పెళ్ళి అవ్వకముందు డాడీ స్టేజ్ ఆర్టిస్టు, ఒక 300 పైన నాటకాలు చేశారు ఆయన. అన్నిట్లో ఓన్లీ 2 roles, ఒకటి కృష్ణుడుగా, ఒకటి సిద్ధప్ప అని అక్కడ ఫేమస్ అనమాట. ఆ 2 roles-కి ఫేమస్ ఆయన. ఆ నాటకాలు వేస్తే ఆ 2 roles ఆయనే చేయాలి పక్కాగా. ఆయన వచ్చినప్పుడు ఆ పద్యాలు పాడుతూ అది చేస్తే అందరూ పౌరాణికం, ఓన్లీ పౌరాణికం. సో అది ఆయన ఆ టైంకి లేచి జనాలు చూసి అది చూసి పడుకునే వాళ్ళంట. పడుకున్న వాళ్ళు కూడా లేచి ఆయన పద్యాలు ఆ వాయిస్కే లేచిపోయేవాళ్ళంట పద్యం అందుకునేసరికి. సో ఆయన 300 నాటకాలు చేసిన తర్వాత డబ్బులు ఏం రావట్లేదని మా తాతయ్య మాన్పించారంట పెళ్ళికి ఒక 3 years ముందే. మాన్పించి నువ్వు ముంబైకి వెళ్ళు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పని నేర్చుకో, అక్కడ నువ్వు చేయి, ఇక్కడ డబ్బులు నాటకాలు ఏం రాదు, నీకు పెళ్లి చేయాలి అది ఇది అంటే ఆయన ఇంకా బాధపడుతూ ఆయన వెళ్ళారంట. సో అందుకే నాకు వచ్చినప్పుడు ఆయన ఏమనలేదు అని మా మదర్ చెప్పారు నాకు. నేను అది షాక్ అయ్యాను, ఓహో ఇది ఉందా, ఓకే అందుకే మా ఫాదర్ ఏమనలేదు. నాకు అసలు ఎప్పటికీ తెలియదు, నాకు అప్పటి వరకు నాకు తెలియదు అసలు మా ఫాదర్కి అసలు యాక్టింగ్ ఏం. మా ఫాదర్ ఒక ఫ్యాషన్ డిజైనరు, మాకు ఒక బూటిక్ ఉండింది, అక్కడ పనికి వెళ్తారు వస్తారు, ఇదే పని అంతే. మ్యూజిక్ వినేవాళ్ళు అదొక్కటి తెలుసు నాకు, హార్మోని అవన్నీ ఇంట్రెస్ట్ మా ఫాదర్కి, అదొక్కటి తెలుసు. యాక్టింగ్ అని తెలియదు నాకు. సో అలా నాకు సపోర్ట్ దొరికింది. నాకు కానీ ఫ్లాప్ అయినప్పుడు మీరు చెప్పినట్టు మా ఫాదరు కొంచెం ఇది చేశారు. రీజన్ ఏంటంటే నేను ఓన్లీ సన్ని. సో ఈడేమన్నా అటు ఇటు అయిపోతాడేమో, ఆయనకు సినిమాలో ఐడియా లేదు. ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్, కళ మీద గౌరవం ఉంది కానీ సినిమా ఇండస్ట్రీ తెలియదు మనకి, ఎవరిది వద్దు అని నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ 10th వెళ్తూ అలా ఇంటర్లో ఉన్నప్పుడు నాకు మేము వయసుకు వచ్చింది. నేను సైలెంట్గా మళ్ళీ ట్రై చేస్తున్నా అలాగా. తెలిసిన ఒకరిద్దరు నాకు కేకలో పరిచయం ఉన్న ఒకరిద్దరు ఫ్రెండ్స్తో టచ్లో ఉండి, వాళ్ళు ఏదైనా ఆడిషన్ ఉందంటే వెళ్ళి చెప్తే నేను వెళ్ళి ఇవ్వడము. అలా మేము వయసుకు వచ్చామన్న సినిమాకి ఆడిషన్ జరుగుతుందని ఉందని తెలిస్తే వెళ్ళి ఇచ్చాను. అప్పుడు తినాదరావు నక్కినా గారు ఫస్ట్ టైం ఆడిషన్ చూడగానే ఓకే చేసేసారు ఇమీడియట్గా. సో అది అలా జర్నీ స్టార్ట్ అయింది. ఆ సినిమా హిట్ అవ్వడం అట్లా మా ఇంట్లో కూడా మా ఫాదర్కి మెయిన్, మా మదర్ ఎప్పుడు సపోర్టివే, అంటే ఆవిడకి నమ్మకం. మా ఫాదర్కి డౌట్ ఉండేది, మా మదర్కి నమ్మకం. నాకు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం కారణమే మా మదరే నన్ను ప్రతి వీకు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. చిన్న పెద్ద అన్ని సినిమాలకి నేను మా మదర్తోనే చూసా. అంతే, మా మదర్ వల్లే నాకు సినిమా ఇంట్రెస్ట్ వచ్చింది, లేకపోతే నాకు వచ్చేది కాదేమో. అంటే నిజంగా పెద్దలు చేసే పుణ్యం మనకి వస్తుంది అంటారు. నిజంగా అంటే డాడీ గారిని ఈ విషయం నేను మాట్లాడుకోవాలి, ఎందుకంటే 300కు పైగా నాటకాలంటే
నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాటకాలు వేస్తానంటే సత్య హరిశ్చంద్ర వేస్తే అదే అదే మార్నింగ్ వచ్చాడు హరిశ్చంద్ర, ఆ దానికి కూడా మా అమ్మ తీసుకొని వెళ్ళి అవునవును వెయిట్ చేస్తారంట. అనేది అది ఉండేది అనమాట. కాటి సీన్ అనేది మార్నింగ్ వరకు అవుతుంది. కొంతమంది ఫేవరెట్స్ ఉంటాయి రోల్స్, ఆ రోల్ వచ్చినప్పుడు అవే చూస్తారు. ఖచ్చితంగా అది చూడాలి. అంటే అలాంటి ఫ్యాన్స్ నిజంగా ఇప్పటికీ ఉన్నారు. బట్ అది వదిలేసి వెళ్ళారంటే ఎంత పెయిన్ చాలా పేరు వెళ్ళారో. బట్ మీరు మళ్ళీ ఆ రూట్లోకి వెళ్తున్నట్టు ఒకటే డైలాగ్, ఆ డైలాగ్ ఒకటే బ్లడ్లోనే ఉందన్నారు చూడు. నిజంగా అదైతే నాకు బాగా కనెక్ట్ అయ్యింది సీరియస్లీ. అంటే ఓకే దెన్ ఆఫ్టర్ అక్కడ నుండి వచ్చారు మళ్ళీ ఈ దీని తర్వాత కూడా పర్టికులర్ టైంలో ఫేస్ రికగ్నిషన్ అయిపోయింది. అవును, మేము వయసుకు వచ్చాంతో యాక్చువల్గా నాకు పేరు వచ్చింది, కానీ అది పెద్ద పేరు రాలా. రీజన్ ఏంటంటే మీకు చెప్తా. అప్పుడు తనీష్ గారికి అంతకుముందు ఫ్లాప్స్ ఉన్నాయి. నచ్చవాళ్ళ తర్వాత మధ్యలో అన్ని ఫ్లాప్లు చేశారు ఆయన. తర్వాత ఈ సినిమా వచ్చే టైంకి ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే, అసలు ఎవరు చూస్తారా, అసలు ఇండస్ట్రీ వాళ్ళైతే అసలు చూడలా. బయట జనాలు చూశారు. శ్రీమయూరి థియేటర్లో ఆర్టిస్ట్ క్రాస్లో 40 days ఆడింది వితౌట్ పబ్లిసిటీ, ఓన్లీ మౌత్ టాక్తోనే ఆడింది. 40 days ఆడింది. నాకు బాగా గుర్తుగా 39 days ఆడితే అప్పుడే ఆ టైంలో ఊ కొడతారు ఉల్లికి పడతారు సినిమా వస్తే అప్పుడు తీసేశారు దీన్ని. నాకు బాగా గుర్తు అంతా. నేను అంటే డైలీ చూసేవాడిని. ఆ టైంకి కరెక్ట్ ఆ సినిమా వచ్చిందని అప్పుడు తీశారు ఆ సినిమాని, అప్పటి వరకు ఆడించారు దాన్ని. అండ్ అక్కడ మనకు వైజాగ్లో కూడా 75 days ఆడింది, అనకాపల్లిలో కూడా. అంటే అది తినాద్ గారి ఊరు అవడం వల్ల ఆయన మీద అభిమానంతో అన్ని రోజులు చూశారు ఆ సినిమాని. సో దానివల్ల నాకు రికగ్నిషన్ వచ్చింది అండ్ సినిమాలు వచ్చాయి, కానీ పెద్ద సినిమాలు రాలా. ఆ రేంజ్ హీరోలు లైక్ వరుణ్ సందేశ్ సినిమాలు చేశాను, కొత్త హీరోలు సినిమాలు చేస్తాను. బిజీగా ఉన్నాను ఒక 2-3 years, కానీ నాకు తెలుస్తుంది నేను చేస్తున్నది లైక్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదని. లైక్ నేను చేస్తున్న సినిమాలు ఆ సినిమాలు ఆడట్లేదు. మనం చేస్తున్నప్పుడు కొన్ని తెలిసిపోతాయి, లైక్ సరిగా రావట్లేదు సీన్స్, సరిగా ఇదంతా ఆర్గనైజ్డ్గా లేదని తెలిసిపోతుండేది. అప్పుడు నాకు పెద్ద సినిమాలు పడాలి అని చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు కూడా పడలా నాకు. మళ్ళీ తినాద్ గారే నాకు బాగా సపోర్టివ్. యాక్చువల్గా తినాద్ గారే మళ్ళీ నాకు సినిమా చూపిస్తా మావా ఇచ్చారు, మళ్ళీ నేను లోకల్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ వల్ల ఎంతో ఒక మనం అంటే చిన్న కరెంట్ షాక్ అంటాం కదా, చిన్న షాక్ ఇస్తే అలా కొంతసేపు అలా 1 year 2 year అలా సర్వైవ్ అయ్యేవాడిని. అంటే ఆ హిట్ సినిమాలు చేశారు ఆయన, అన్ని సినిమా చూపిస్తా మావా హిట్, నేను లోకల్ హిట్, అలా హిట్ వల్ల అలా అలా వెళ్తుండేవాడిని. ఆ టైంలో మళ్ళీ నాకు కొంచెం ఫేస్ మారింది, స్ట్రగుల్ ఉంది చాలా. అంటే మరీ తిండి లేకుండా లేని పరిస్థితి ఏంటంటే లేదు, ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇక్కడే ఉండడం, నాకు ఇల్లు ఇక్కడే ఉండడం వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు, కానీ స్ట్రగుల్ అయితే ఉండింది. ఆర్టిస్ట్కి ఏంటంటే తిండి అనేది స్ట్రగులే కాదు, ఎందుకంటే తన కెరియర్లో అలాంటివన్నీ చూస్తూ ఉంటారు. కానీ సక్సెస్ అనేది అది లేక చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా కష్టం అనిపిస్తుంది. అవును. అండ్ నచ్చావే మూవీ కొంచెం ఫేమ్ వచ్చినట్టుందిగా. నచ్చవలే ఆయనకి వచ్చి, నచ్చవలే తనిష్ది. నాకు మేము వయసుకు వచ్చాంతో ఫేమస్ ఆల్మోస్ట్ దాంతోనే కదా. అవును. నాకు మళ్ళీ 2018లో ABCD నాకు ఎప్పటికప్పుడు పడుతున్నాయి. లైక్ నా పర్ఫార్మెన్స్ నేను కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నా ప్రతిసారి. సినిమాల రిజల్ట్ పక్కన పెడితే నేను చాలా ట్రై చేస్తుంది ఏంటంటే సినిమా ఎటైనా పర్లేదు, మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, క్యారెక్టర్ కొత్తగా చేయాలి మనం, అప్పుడే అవుతుంది. అంటే సినిమా ఒకవేళ బాగాలేదన్న కండిషన్లో కూడా నేను రికగ్నైజ్ అవ్వాలనేది నా మైండ్లో ఉండేది. సో అలా నాకు ABCD మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ చాలామంది ABCD చూస్తుంటారు జీ తెలుగులో. అది తర్వాత సీత కానీ, తర్వాత నాకు కొంచెం ఒక ఇంత నుంచి ఇట్లా వెళ్ళానంటే డిస్కో రాజా మళ్ళీ రవితేజ గారిది. అది నాకు చాలా మంచి రోలు. అంటే ఒక స్టార్ హీరోతో నేను చేసి ఆయనతో పోటాపోటీగా నాకు ఆల్మోస్ట్ ఒక సీన్లో ఆయన డామినేట్ చేసేస్తా. ఆయన పట్టుకొని తిట్టినట్టుగా తిట్టేసి ఎవడ్రా బాబు వీడు, అమ్మాయిడు కొత్తలా ఉన్నాడు, రవితేజతో అలా ఆడుకుంటున్నాడు అంటే అనుకున్నారు అంతా. అది సీన్స్ బాగా పేలి నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఆ టైంలో మళ్ళీ కరోనా వచ్చింది ఇమీడియట్గా. అది 2020 జనవరిలో రిలీజ్ అయింది డిస్కో రాజా. 2 monthsకి కరోనా వచ్చింది, మళ్ళీ బ్లాంక్ అయ్యాను. మళ్ళీ అలాగే రోల్స్ అయితే నాకు ఒక బై లక్ అనుకోవాలా, గాడ్ గ్రేసా తెలీదు, లేక నేను వర్క్ చేసిన నా వర్క్ హార్డ్ చేస్తున్నాను గమనిస్తారని నేను ఎప్పుడు ఆగలేదు. కరోనాలో ఒక 3 months 2 months తప్పిస్తే అందరికీ అయింది, అందరితో పాటు నాకు అయింది. అప్పుడు తప్పిస్తే నేను ఇప్పటివరకు ఆగలేదు. అందరు చాలా మంది అంటారు నన్ను, లైక్ నీకు పెద్ద సక్సెస్ లేదు కదా, పెద్ద బ్రేక్లు పడి నువ్వు స్టార్ అవ్వలేదు, కానీ ఎలా బిజీగా ఉంటున్నావు. స్టార్లు అయిన వాళ్ళు 2-3 years తర్వాత ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కంటిన్యూగా బిజీ అంటే నేను అన్నాను ఒకటే, నేను నాకు ఏ రోల్ వచ్చినా నాకు ఈ హీరోనా ఆ హీరోనా అని కాదు, ఏ హీరో ఏ సినిమాని కాదు, నా క్యారెక్టర్ ఎలా ఉంది అని చూసుకుంటాను. దాన్ని ఎంత డిఫరెంట్గా చేయగలం, బాగా చేయగలం కాదు డిఫరెంట్గా చేయగలం, ఎంత అద్భుతంగా చేయగలం. ఇక్కడ బాగా చేస్తే సరిపోదు అని అనేవాడిని. నా ఫీలింగ్ ఏంటంటే మనం బాగా చేస్తే సరిపోదు, ఇప్పుడున్న దాంట్లో బాగా చేస్తే మనకన్నా బాగా చేసిన చాలా మంది ఉంటారు. మనం ది బెస్ట్ చేయాలి, ది బెస్ట్ చేసినప్పుడే మనం అప్పుడు ఓకే అనుకుంటాం అప్పుడు కూడా. అలా ఏ డైరెక్టర్ అయినా నువ్వు అంటే నాకు ఇది కావాలి అనేటప్పుడు దానికన్నా నువ్వు బెస్ట్ ఇచ్చి చూపించారు ఎప్పుడైనా? చాలా సినిమాలు అయిందండి అలాగా. నేను చేసిన చాలా డిస్కో రాజా కూడా, ఏదైనా ABCD చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు డిస్కో రాజా చూసుకుంటే రవితేజ గారి పక్కన
నిల్చుంటేనే అవునవును. సమ్ ఎక్స్ అటు ఇటు అవును. Disturb డిస్కో రాజాలో ఏంటంటే రేపు షూటింగ్ అన్నాక నాకు వచ్చింది. యాక్చువల్గా వేరే వాళ్ళు చేయాలి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ అది ఆయనే చేయాలని. కానీ విజయ్ కామశెట్టి గారని కో రైటర్ దానికి. ఓకే ఓకే ఆయన నాకు అంతకుముందు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఒకటి చేసాం సినిమా. దానికి మంచి రోలు, 4 హీరోయిన్స్ ఉంటారు. సో అక్కడ నాకు పరిచయము. ఆయన నన్ను బాగా లేదు ఇతను ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, ఇతనైతే బాగుంటుందని ఆయన లైక్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మాట్లాడి నన్ను ఒకరోజు ముందు నన్ను ఒప్పించి వాళ్ళని ఒకరోజు ముందు నాకు ఫోన్ చేసి నాకు 6 days కావాలి షూట్స్ అని. నాకు వేరే షూట్ ఉంటే దాన్ని నేను మేనేజ్ చేసి ఈ షూట్కి వస్తే నాకు రోల్ కూడా తెలియదు ఏంటనేది. లొకేషన్కి వెళ్ళాక నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఉన్న రోల్ని ది బెస్ట్ ఎలా చేశామనేది. అది యాక్చువల్ నార్మల్ రోల్. నార్మల్ ఏంటి, ఒక గ్యాంగ్ వచ్చి రవితేజని కిడ్నాప్ చేయాలి ఇంతే. దాంట్లో మసాలా ఏం లేదు, సింపుల్గా ఉంది. కిడ్నాప్ చేస్తాము, కట్టేస్తాము, ఆయన ఎవరు మీరు ఎవరిని అడుగుతాడు, నువ్వు కోరా మా సార్ పంపించడం ఇది ఇలాంటి ఉంటుంది. కానీ మేము షార్ట్ టు షార్ట్ నేను ఒక మజిలీలో అనే వర్డ్ యాడ్ చేయించి లైక్ ఇది చెప్తే బాగుంటుందండి చూడండి అంటే ఓకే బాగుంటుంది అంటే ఆ మజిలీలో చాలా ఫేమస్ అయిపోయింది. దాంతో మజిలీలో అని అన్నట్టుగా అలా వెళ్తుంటుంది. అది రవితేజ గారికి కూడా నచ్చి ఆయన ఒక సాంగ్లో వాడేశారు దాన్ని. ఎనీబడి ఎల్స్ టు డాన్స్ మజిలీలో అంటాడు ఆయన. అంటే అంత బాగా నచ్చింది ఆయనకి. ఆయన సపోర్ట్ కూడా నాకు అంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద హీరో నాకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, నేను నార్మల్గా చేస్తా. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటున్నా అంత పెద్ద హీరో తనకు అంత సపోర్ట్ చేయాలి, నువ్వు ఇచ్చే ఆ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. అసలు నువ్వెవడరా అంటాడు అనొచ్చు, ఏముంది అంటే సినిమా మీద ఫ్యాషన్ ఉంది, ఈ దగ్గర కంటెంట్ ఉందని తీసుకోండి. కరెక్ట్. ఆయన రవితేజ గారు డబ్బింగ్లో ఒక మాట చెప్పారు. నాకు అది విజయ్ గారు నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. ఆయన డబ్బింగ్ అవుతున్నప్పుడు చెప్పారంట ఒకటే మాట, నేను ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలా. ఏం చెప్పారంటే ఈ సినిమా ఏమైనా పర్లేదు, రిజల్ట్ హిట్టా ఫట్టా పక్కన పెడితే ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోలే అబ్బాయి అన్నారంట. ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే చాలా అన్నారంట. నాకు ఇమీడియట్ ఫోన్ చేశారు ఆయన ఎగ్జైట్ అయ్యి, రవితేజ గారు ఇలా అన్నారు అని, ఎక్కడున్నావు ఏంటి అని. నేను అప్పుడు దూరంగా ఉన్నా, లేకపోతే అక్కడ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయాన్ని. వేరే దగ్గర ఉన్నా నేను, ఎక్కడో వేరే షూట్లో ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నా. ఇలా అన్నారు అంటే అయ్యో అవునా చాలా అంటే అది చాలా హ్యాపీ మూమెంట్ నాకు. రవితేజ గారు అలా అన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద యాక్టర్ అనేది పక్కన పెడితే ఆయన 24 క్రాఫ్ట్లో ఎవరు ఏంటి ఎలాంటిదని తెలుసు. అవును. నీలో పాయింట్ నచ్చిందంటే ఆ విషయం ఆయన గట్టిగా తగిలే ఉంది. అవును అవును. ఇప్పుడు ఆయనలో అంటే ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అందరూ చూస్తాం, ఆఫ్ కెమెరాలో ఆయనలో నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటంటే అండి, ఆయన అసలుకి పక్కన మనము కొత్తోళ్ళు ఉన్నారా లేదా మనకు ఏమైనా డామినేట్ చేస్తున్నాడా మనల్ని, లేకపోతే ఆ సీన్లో ఏమైనా డామినేటింగ్ ఉందా, నేనేమైనా తక్కువ అయిపోతున్నాను అసలు ఏం ఆలోచించరండి. చాలా జీరోగా చాలా చిల్లుగా ఉంటారు. ఆయన చెప్పిన డైలాగు టక్మని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, మనల్ని పలకరిస్తారు, ఆయనే పలకరిస్తారు. నేను ఎలా ఉన్నానంటే నేను కొంచెం రిజర్వ్డ్. అంటే అంత పెద్ద హీరోతో మనం వెళ్ళి చనువు తీసుకొని ఎందుకు మాట్లాడాలి, జస్ట్ విష్ చేసేవాడిని. హలో సార్ అంటే హలో, ఆయనే పిలిచి ఏం చేస్తున్నావు ఏంటి, ఈ బహిష్కరణ కూడా చెప్పాను నేను. ఎవరు అని అంటే అంజలి గారు, అంజలి ఓ నైస్ చేస్తుందా అని మాట్లాడాడు ఆయన. ఇలా చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇది కాకపోతే ఇంకోది అని చాలా బూస్టప్ చేశారు నాకు. నేను అసలుకి అనుకున్నా అంత బాగా మాడుతున్నారు, అసలుకి చాలా జీరో యాటిట్యూడ్ అండి. నాకు నిజంగా నేను ఇంతలా ప్రేస్ చేస్తున్నానంటే నేను అంత 3 సినిమాలు చేశా కదా, డిస్కో రాజా, ధమాకా అండ్ ఈగల్. ఎక్కడ అసలుకి ఎంత కూల్ అంటే రా అంటున్నావా ఓకే అనే అంటాడు ఆయన. అంత ఈజీగా అసలుకి ఓకే అనే పర్లేదంటే అనే డైరెక్టర్ చెప్పాడా అనే, దాంట్లో ఏముంది క్యారెక్టర్ అంటాడు ఆయన. అసలు ఎంత సింపుల్ అంటే మనకి ఇంకా మనం ఒక 10 చేద్దాం అనుకున్న వాళ్ళం ఇంకొక 12 చేస్తాం ఆయన ఇచ్చిన సపోర్ట్కి. నిజంగా అంటే నిజంగా అంటే చిరంజీవి గారిని నేను కలిస్తే చాలు అనుకునే స్టేజ్ నుండి స్టేజ్ మీద నా తమ్ముడు వీడు ఉంటేనే నాకు బలం వచ్చింది అనే మరి అంతే కదా తీసుకోవచ్చు. చాలా గ్రేట్. చాలా అది ఆ యాటిట్యూడ్ ఉంటే మీరు ఎంతోమంది మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్లు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవునా కదా? అవును వెళ్ళిపోయారు, చూశాను. అలాంటిది లేదు కాబట్టి ఈరోజు మీరు అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, మీలాంటి వాళ్ళు అవ్వచ్చు వెళ్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అంటే నార్మల్గా మీరు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా చూసుకునేటప్పుడు కానీ లేకపోతే మీ దగ్గరకు వచ్చేటప్పుడు కానీ సెలెక్టెడ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి ఇలాంటి ఉంటే బాగుందని ఎంచుకుంటారా? లేదు అలా ఎంచుకోలేము, చేసుకుంటే అలా ఎంచుకోలేము. ఏ వచ్చినా కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ అలా సెలెక్ట్ చేసుకోలేము. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు నన్ను ఇంతకుముందు సినిమాల్లో చూసి అన్నట్టుగా వస్తారు. నేను దాంట్లో డిఫరెంట్ గేమ్. ఇప్పుడు హీరో ఫ్రెండ్గా ఉంది, నేను 2 సినిమాలు చేస్తున్నా, హీరో ఫ్రెండ్గా చేస్తున్నా. మీరు చూస్తే మీకు చెప్తా, రెండిట్లో సిమిలారిటీ ఉంది. ఏంటి, ఒకడేమో ఇన్స్టాగ్రామర్ రీల్ చేస్తుంటాడు ఒక సినిమాలో, ఒకడేమో యూట్యూబర్. మీరు చూడండి 2 సిమిలారిటీ ఉన్నాయి, 2 ఒకటేలాగా ఉన్నాయి.
ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ది కమిట్ అయ్యాను నేను, ఆ పేరు ఇంకా పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ కమిట్ అయ్యాక నాకు యూట్యూబర్ది వచ్చింది, అదే వ్లాగ్స్ అవి చేస్తుంటాడు వీడు, ఇప్పుడు జరుగుతుంది షూటింగ్. నేను ఇది వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించా, ఇప్పుడు రెండు ఒకటే, ఒకటే. మనకేంటి కొత్త చేయడానికంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవును. కొన్ని ఎలిమెంట్స్ లైక్ దీంట్లో వీడు ఒక మెకానిక్, వీనికి ఒక లైక్ ప్రాంక్ చేయడాలు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో వాడు రీల్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు, వానికి ఒక అమ్మాయిల మీద హేట్నెస్, ఆ రీల్ చేస్తుంటాడు. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తా అంటే ఏ క్యారెక్టర్కైనా డిఫరెన్షియేట్ చేస్తా. హీరో ఫ్రెండ్ ఓకే వాళ్ళు అనుకుంటున్నారు, నేను అలా అనుకోను, ఈ రెండు క్యారెక్టర్లుగా సెపరేట్ చేసి ఓకే. వాడు ఒక అమ్మాయిల మీద హేట్నెస్తో వాడు చేస్తున్నాడు. సో దాని వాడి బాడీ లాంగ్వేజ్, వాడి ఎక్స్ప్రెషన్స్, హైపర్ ఎనర్జీ అది వేరు, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది బాగా, అమ్మాయిలు అమ్మాయిలు నమ్మొద్దు ఇలా ఉంటుంది. వీడు ఒక మెకానిక్, ఇక్కడ ప్రాంక్ చేస్తుంటాడు. వీడు చాలా అంటే హీరో అంటే హీరోయిన్ అంటే అక్క అన్న అని తిరుగుతూ క్రియేటివ్గా వాడు కార్లు బైక్లు క్రియేట్ చేస్తుంటాడు. వీడు కూడా ఇంటెలెక్చువల్ లాగా ఉంటాడు. ఓకే. సో ఇది ఈ ఎనర్జీ ఇది వేరు, ఇది డిఫరెంట్. డిఫరెన్స్ చేయడం వల్ల మీకు రెండు డిఫరెంట్గా కనపడతాయి. సో నాకు 10 హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చినా నేను 10 డిఫరెంట్గా చేసే ఇది చూసుకుంటా. సో ఆ వీలుందా లేదా చూస్తా అంతే. కొన్నిసార్లు మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ రొటీన్గా వస్తాయి, అసలుకి సీన్లోనే ఏముండదు. హాయ్ రా, ఇంకేంట్రా అమ్మాయి చెప్పొచ్చు కదరా లవ్ ఐ లవ్ యూ అని, ఇంకెప్పుడు చెప్తావురా, ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇంకా అలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తానంటే చూస్తాను, ది బెస్ట్ మనకి ఏది వచ్చింది దాంట్లో చూసుకొని దాన్ని ఏదోలాగా లేదండి లైక్ కుదరట్లేదనో ఏదో ఒకటి చెప్పి దాన్ని సాఫ్ట్గా ఇది చేస్తా చాలా మటుకు. ఎందుకంటే నేను అది యాక్సెప్ట్ చేసినా మొన్నటనే అయిపోద్ది నాకు. వాళ్ళు దాని బదులు ఒకవేళ ఇంకోళ్ళు చేస్తే వాళ్ళకి ఫ్రెష్ అవుద్దేమో, నేను ఆల్రెడీ చేసి ఉంటాను కదా. అవును, మీరు సో అది చేసినప్పుడు మా సో నేను routine- ఇప్పుడు హీరో ఫ్రెండ్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, 10 చేస్తా. దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, ఇప్పుడు మీరు రెండు చెప్పేది ఏంటంటే రెండు కూడా ప్లాట్ఫామ్స్ ఒకటే, ఒకటే ఫేస్బుక్ యూట్యూబ్ అనేది మనం ఒకటే. ఒకటేలా చూద్దాం, కానీ అవును. డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్, వాడు ఎందుకు చేస్తున్నాడు వీడు ఎందుకు చేస్తున్నాడు, రీజన్స్ ఉన్నాయి. అది బాగుంది. ఆ రీజన్ నాకు నచ్చింది, చేసి దాన్ని డిఫరెంట్గా చేసుకుంటే వెళ్ళా. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మాకు కూడా క్లారిఫికేషన్ అనిపించింది. ఓకే, చూస్తే రెండు యూట్యూబర్ లెక్కే ఉంటాయి కదా అనుకోను, కానీ చూసుకుంటే అదే నాకు ఒకసారి నేను ఒక 1 minute నాకే అర్థం కాల, ఏంటంటే రెండు ఒకటేలాగా ఉన్నాయి, ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు ఇది అని. అది వచ్చాక ఇది వచ్చింది, కానీ ఈ స్టోరీ చాలా బాగుంది. నా క్యారెక్టర్ పక్కన పెడితే ఇప్పుడు యూట్యూబర్ది క్యారెక్టర్ చాలా బాగుంది, స్టోరీ అంతా చాలా బాగుంది, వదులుకోలేము. సో దీంట్లో మనం కొత్తగా ఏం చేయాలంటే చాలా డిఫరెంట్గా చేసాం. అది గెటప్, అది కూడా గెటప్ దగ్గర కూడా చేంజ్ చేసుకుంటా, హెయిర్ స్టైల్ మారుస్తా, మీరు కొంచెం ఇలా ఉండాలి, ఇలా మొత్తం ఉండాలి. అన్ని నేనే. కానీ మీకు ఈగలు కూడా చూశారు కదా, ఈగలు కూడా నా మేకప్, నా హెయిరే మొత్తం నాదే, నా ఓన్ మేకప్ మ్యాన్ ఉండరు, ఓన్ మేకప్ నేనే చేసుకుంటా. డైరెక్టర్ కొంచెం భారం తగ్గిస్తారు ఇది. ఎస్ ఎందుకంటే ఆయన ఒక విజువల్ అనుకుంటే దానికి ఇంకొంచెం యాడ్ అయిందంటే మంచిగా వస్తుంది. నేను 10 చెప్తాను డైరెక్ట్, సార్ ఇలా ఉంటుంది డ్రెస్, ఇలా చేద్దాం అసలు అది ఇది అని. ఆయన ఇలా వద్దు ఇలా చేద్దాం, ఆ దాంట్లో డిఫరెంట్గా వస్తుంది. యాక్టింగ్లో నేను జాగ్రత్తలు తీసుకుంటా, కొన్ని స్లాంగ్స్ యాడ్ చేయడం, నాకు అన్ని స్లాంగ్స్ వచ్చు, నేను ఒకటే స్లాంగ్ డిపెండ్ అయ్యి లేను. నేను తెలంగాణ మాడతా, ఫస్ట్లో అనుకునే వాళ్ళు నేను ఓన్లీ తెలంగాణ మాడతానేమో అని. తర్వాత వైజాగ్, ఆంధ్ర, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్, ఇవి ఈగల్లో అది నెల్లూరు స్లాంగ్ మాట్లాడాను. మీకు రకరకాలు, కానీ కొంచెం ప్రిపేర్ అవుతాను. అయ్యో కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ అనేసరికి అందులోనే మీ స్లాంగ్ ఎలా అంటే డిఫరెంట్. అవును. అటువైపు ఇప్పుడు మా శ్రీకాకుళం స్లాంగ్ అవ్వచ్చు, లేదంటే రాయలసీమ స్లాంగ్ అవ్వచ్చు, కొంచెం యాసలు మారుతాయి అనమాట. అవి కొంచెం ప్రిపేర్ అవుతా చూడడం కానీ చేయడం కానీ. కంపల్సరీ హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేయకుండా నేను ఏది చేయను, కష్టంగా ఉంటుంది కొంచెం, చాలా కష్టం. 2-3 days మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ నన్ను చూసి పిచ్చోళ్ళ చూస్తుంటారు సెట్లో. అంటే నేను ఇలా చెప్తామా, ఇలా ఒకటే డైలాగ్ ఉంటుంది, దాన్ని నేను 20 రకాలు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటా. చూసేవాళ్ళు అసిస్టెంట్ కూడా అదేంట్రా ఆయన ఒక డైలాగే కదా ఇచ్చింది అతనికి, అంతలా ప్రాక్టీస్ చేస్తానంటే గంట నుంచి అని. డైలాగ్ ప్రాక్టీస్ చేయట్లా, నేను ఎలా చెప్పాలనేది ప్రాక్టీస్ చేస్తున్నా, వేరియేషన్స్, స్లాంగ్ అసలు ఎలా ఎందుకంటే ఆ ఫస్ట్ 2 days చాలా లైక్ చాలా ఇంపార్టెంట్. ఆ 2 days నాకు ఫిక్స్ అయిపోయింది అనుకోండి, దాని సినిమా మొత్తం క్యారీ చేస్తా. ఆ 2 days చాలా ఇంపార్టెంట్, నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ 2 days. 1-2 days బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏం వర్డ్ యాడ్ చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, దానికి ఏమైనా యాడ్ చేద్దామా, ఊతపదమా, ఇది రకరకాలుగా బాగా నడుస్తుంది. 2 days తర్వాత రిలాక్స్ అవుతా. 2 days తర్వాత ఏమవుతుందంటే నేను ప్యాటర్న్ ఫిక్స్ చేసుకొని నోట్స్ రాసుకుంటాను. నేను ప్రతి క్యారెక్టర్కి నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ రాసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈజీ అవుతుంది. ఆడియన్స్ పల్స్ అయితే పట్టుకున్నాం. యా డెఫినెట్గా, ఎందుకంటే ఆడియన్స్ లాగా ఆలోచిస్తేనే ఇప్పుడు మీ ఇలాంటి వేరియేషన్స్ వస్తాయి. డెఫినెట్గా. సూపర్ అన్న. అండ్ 9th క్లాస్ నుండి ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, సో ఈ జర్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది? అండ్ ఒక్కొక్కరు 100 సినిమాలు ఇన్ని సినిమాలు చేసిన మహామహురు అనుకునే వాళ్ళకి ఈ జర్నీలో మీకు తెలిసింది ఏంటి వాళ్ళ నుండి? అంటే ఇప్పుడు ఈ జర్నీ ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు 20 years 30 years మనం జర్నీ చేసిన పెద్దవాళ్ళు, సో వాళ్ళు ఇలాంటి కష్టాలు పడి ఉంటారా అనుకుంటే ఆ పాయింట్ ఏదైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఏంటంటే 16 years అయింది నాకు ఈ జర్నీ. ఈ జర్నీలో చాలా సినిమాలు చేశాను.
సో ఈ జర్నీలో నేను అంటే కష్టాలు, స్ట్రగులు, డౌను, అప్పు లైక్ అంటే అలా అనలేను. కానీ నేను ఫస్ట్ ఒక హ్యాపీ థింగ్ ఏముండిందంటే నాకు నేను చెప్పినట్టు ఇందాక నాకు వర్క్ ఉండింది ఎప్పుడు. నాకు అది గ్యాప్ ఎప్పుడు రాలా. రాలేదు. అది గ్యాప్ రాలా. దానివల్ల ఒకవేళ గ్యాప్ వచ్చింటే ఆ స్ట్రగులు, డిప్రెషన్ అవన్నీ తెలిసేవేమో. నాకు గ్యాప్ రాకపోవడం వల్ల నేను ఏదో చిన్న హీరో, చిన్న సినిమా, ప్రొడక్షన్ కూడా లేని సినిమా, ఏదో ఊరికెళ్ళి చేసేవాళ్ళము. అట్లాంటి సినిమాలు కూడా చేసినా నేను హ్యాపీగా ఉండేవాడిని. రీజన్ ఏంటంటే రోల్ నాకు బాగా కిక్కిచ్చేది. ఏ సినిమా ఉంటే ఆ సినిమా రోలు మీ రోల్ వరకు నా మీకు రోల్లో నాకు బాగుండేది. కిక్కిచ్చేది. నా రోల్ వరకు నేను బాగుండేటట్టు చేసుకునేవాడిని. కొన్నిసార్లు ఉండదు, చేసుకునేవాడిని. అని నేను చాలామంది సీనియర్లతో కూడా చేసినప్పుడు వాళ్ళు కూడా ఒకటే అన్నారు, నాకు ఖాళీగా ఉండొద్దు, ఉమ్. ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటేనే ప్రాబ్లం ఆర్టిస్ట్కి. ఖాళీగా ఉంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉన్నామేంటి, వాడు బిజీగా ఉన్నాడు, లేదా మనం ఖాళీగా ఉన్నాము, ఆ సినిమా అతను డైరెక్టర్ చెప్పాడు మనకు చెప్పలేదు. బిజీగా ఉంటే రాదు ఇవన్నీ. బిజీగా ఉంటే మీకు షూట్ లొకేషన్ తెలుసు కదా ఎలా ఉంటుందో, చాలా హడావుడిగా అవును, ఎక్కడ గ్యాప్ ఉండదు. వెళ్ళిపోయాము, సీన్ చేస్తాము, ఇద్దరు ముగ్గురు ఉంటారు, మాట్లాడతాము, చాలా సరదాగా ఒక పండగలాగా వెళ్ళిపోతుంది మనకు. ఆ షూటింగ్ లేనప్పుడు లేదా ఖాళీగా ఉన్న ప్రాబ్లం వస్తుంది. అందుకే నీకు క్యారెక్టర్ వస్తే నీకు అంతే బాగా అనిపించి చేస్తే అంటే చేసేయి. నీకు మిగతా ఎలిమెంట్స్ ఏం చూడకు, అది ఆడుతుందా ఆడదా అనేది. ఇప్పుడు హీరో అనుకోండి, అది అలా ఆలోచించాలి. ఇప్పుడు హీరో అయితే ఆలోచిస్తాడు, ఇది ఆడుతుంది ఆడదు, కెరియర్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు సినిమా హీరోకి ఆడకపోతే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారిగా పడిపోతుంది. ఆయన అంతకుముందు 3 హిట్లు ఇచ్చినా ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అవును. సో అలా లేదు మనకు. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి లేని కమెడియన్కి ఉన్న ప్లస్ పాయింట్ అదే. నీకు వస్తే నీకు ఫిట్ ఫట్తో ప్రాబ్లం లేదు, నీ సీన్ పండిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అలా నేను అది మైండ్లో ఉండింది అంతే. నేను వర్క్ కోసం చూశాను. నాకు అరే ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి, నాకు ఒక సినిమా పడింది పెద్దది ఈ ఇయర్లో, ఇంకా ఆ సినిమా పడలేదు, ఆ హీరో పిలవట్లేదు అని ఎప్పుడు లేదండి. ఈ జర్నీలో ఎక్కడ సాడ్ అని లేదు 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 సాడ్ లేదు. నేను చెప్పాను కదా, ఆ మేము వేసుకొచ్చాం ముందు ఒకటే నాకు చిన్న డిప్రెస్ ఉండేది. మేము వేసుకొచ్చాం వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాడ్ అనేది లేదు. స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక రోల్ వచ్చింది, దాన్ని ఎలా చేయాలి, ఏమవుతుంది, రిలీజ్ ముందు ఇప్పుడు సినిమా కోసమే. ఇప్పుడు బహిష్కరణ రిలీజ్ ఉంది 19th, అది ఏంటి రిజల్ట్ ఏమవుతుంది, మనం చేసిన దాన్ని లైక్ అప్రిషియేట్ అవుతుందా అవుదా, వెళ్తుందా వెళ్ళదా, ఇవన్నీ ఉంటాయి. అది తప్పిస్తే వేరేదేం ఉండదు. నెక్స్ట్ ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఆ సినిమా. ఇప్పుడు నాకు నెక్స్ట్ రేపు ఒక స్క్రీన్ టెస్ట్ ఉంది, ఇప్పుడు మీతో మాడితే నాకు దాని మీదే ఉంది మైండ్లో. అది కొంచెం ఛాలెంజింగ్ రోల్, అది ఎలా చేయాలి దాని మీదే ఉంది. ఇందాక వస్తున్నప్పుడు అదే ఆలోచిస్తున్నాను. నైట్ కొంచెం ప్రిపేర్ అవుతారా ఏమైనా? నైట్ ప్రిపేర్ అవ్వను, మైండ్లో ఉంటుంది ప్రిపేర్. అదే పనికి చెప్తే ఇలా ఉంటే బాగుంటది. ప్రిపేర్ అవ్వను, మైండ్లో స్ట్రెస్ ఉంటుంది బాగా. రేపు షూటింగ్ అనగా కొత్త షూటింగ్ ఉన్నప్పుడు, కొత్త క్యారెక్టర్ రేపు వెళ్తున్నామంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఎలా చేయాలి ఏంటి, అది చేశాక నేను ప్రతిసారి అనుకుంటా, ఇప్పుడు ఈరోజు నైట్ 8 అయింది అనుకో, రేపు 8 టైంకి నేను రిలీఫ్లో ఉంటాను కదా అని ఆలోచిస్తా. ఎందుకంటే డే అంతలో నేను ఫిక్స్ అయిపోయి ఉంటాను కదా, క్యారెక్టర్ చేసేసి ఉంటాను. సో 8 o'clock నేను హ్యాపీగా ఉంటానా సాడ్గా ఉంటాను అనేది ఒకటి మైండ్లోకి వెళ్తుంది నాకు. నెక్స్ట్ డే 24 hours ముందు ఇది వస్తుంది థాట్ తప్ప ఇంకేం ఉండదు. ఎక్కడైనా డేట్లు క్లమ్జీ అయ్యాయా? ఎందుకంటే డేట్లు మీకు చూసుకుంటే ఏదో ఒక క్యారెక్టర్లో ఏదో ఒక సినిమాలు వస్తూనే ఉన్నాయి కదా. సో ఎక్కడైనా ఒకటి రెండు డేట్లు అంటే క్లాష్ అయ్యి సినిమా పోలా నాకు. గొప్ప సినిమాలు ఏం పోలా. అరే ఈ సినిమా పోయింది డేట్ల వల్ల అనడానికి లేదు. నాకు బై గాడ్ గ్రేస్ నాకు ఇప్పటివరకు అదేంటో చాలా ఇట్లా పేర్చినట్టుగా పడేయి. నీకు చెప్పాక డిస్కో రాజా కూడా ఒకరోజు షూట్ ఉంది ఆ 6 daysలో. ఒకరోజు ఆయన అడిగా సాంగ్ అన్నారు, ఆయన చూడండి సార్ మేనేజ్ చేయండి అంటే ఓకేలే అన్నాడు. తక్కువ కుదిరింది 6 days. అంటే అలా కుదిరేది బాగా. ఇప్పుడు ఒక షూటింగ్ మొన్న ఒకటి చేయలేకపోయాను. ఒకటి రెయిన్ షాట్ ఏదో ఉంటే కొత్త సినిమా వచ్చింది, 10 days షూటు, నాకు కుదరలేదు డేటు. అరే అది క్యాన్సిల్ అయింది. ఆ డేట్లో వేరే షూటింగ్ ఉండింది, ఆల్రెడీ కమిట్ అయ్యాను. ఆ డేట్స్ ఏం ముందుకెళ్ళిపోయాయి. ఇప్పుడు అరే ఆ 10 days షూట్ పోయింది అనుకున్నాను, ఆ లోపు ఇంకోటి వచ్చింది, ఇంకోటి కరెక్ట్గా ఆ డేట్లోనే వచ్చింది. సో అలా నాకు డేట్ క్లాష్ అయి పోలా. అండ్ మీరు జర్నీ చూసుకుంటే 16 years. సో ఇది గత ఒక 10-8 years నుండి మనకి జబర్దస్త్ అంటూ ఈవెంట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అవును అవును. ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అంటే కొంతమంది కమెడియన్లు ఉండే వాళ్ళకి కొంత డౌన్ అయ్యింది అనే స్టేజ్ అయితే విన్నాం. మీకు మీ లైఫ్లో ఎక్కడైనా ఎవరినైనా చూసారు అలాగన్నా? అంటే జబర్దస్త్ వల్ల అంటున్నారు, వచ్చిన దానివల్ల అట్లా అంటున్నారా? ఓకే ఓకే ఓకే. జబర్దస్త్ వల్ల డౌన్ ఏందో లేదు నాకు తెలియదు, కానీ డిస్కషన్స్ వచ్చాయి చాలా. నా వరకు కూడా మేము కూడా నాకు కో ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్లు ఏమొచ్చాయంటే లైక్ జబర్దస్త్ వాళ్ళు అప్పుడు ఫస్ట్ బూమ్ రాగానే అన్ని సినిమాల్లో జబర్దస్త్ వాళ్ళని పెట్టుకోవడానికి స్టార్ట్ చేశారు. వచ్చినప్పుడు నా దగ్గర ఇంకో ఆర్టిస్టు అరే ఇప్పుడు అంతా జబర్దస్త్ వాళ్ళని పెట్టుకుంటున్నారు, వాళ్ళదే నడుస్తుంది, ఇలా ఉంది అని వచ్చింది.
అంతవరకు వచ్చింది. కానీ నేను స్వతహాగా చూసి డౌన్ అయిన వాళ్ళు లేరు నాకు తెలిసి. రీజన్ ఏంటంటే జబర్దస్త్ ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు మనకు భూమి కొత్త సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి, టక కొనేస్తారు. కానీ తర్వాత మనకు లైక్ ముందుది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కొన్నాం కదా అని చెప్పి మనకు ఇది వాడిన తర్వాత మనకి ఇది ఏంటో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ పాతదానికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ పాతదానికే వస్తారు, మళ్ళీ తిరుగుతుంది. అది కాస్త చిన్న గ్యాప్లో మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే మిక్సప్ ఉన్నారు, లైక్ వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు యూట్యూబర్లు యాక్టర్లే చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యాక్టర్లే అయిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ అనడానికి లేదు, ఇప్పుడు యాక్టర్లు కావాలి. అది కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఎక్కువయ్యాక యాక్టర్స్ అంటే ఒకటి ఉంటుందండి, ప్రొఫెషనలిజం కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు మేము ఈ డిస్కషన్ మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్గా అంటే చాలా ఫస్ట్ నుంచి స్ట్రగుల్ పడుతూ యాక్టర్గా పైకి వచ్చిన వాళ్ళకి ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. సడన్గా ఒక హైక్లోనో సడన్గా ఒక ఫ్లోలో వచ్చినప్పుడు వాళ్ళకి ఒంగోలాగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ వేరు, సినిమా షూటింగ్ వేరేగా ఉంటుంది. దాని మేకింగ్ వేరు, దీని మేకింగ్ వేరు. ఆ స్కిట్ వేరు, ఇది స్టోరీని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఇది సీన్ టు సీన్ లింక్స్ ఉంటాయి, ఏదంటే అది డైలాగ్ చెప్పలేం, లింక్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ అట్లా కాదు, మీరు 10 నిమిషాలు కూర్చొని నవ్వించాలి కంటిన్యూస్గా, నవ్వితే చాలు స్కిట్ హిట్. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ నాకు కూడా 10 జోకులు వస్తాయి, కానీ 10 వేయలేం కదా, సింక్ అవ్వదు కదా ఆ స్టోరీకి, ఆ క్యారెక్టర్కి సింక్ అవ్వదు, దాని తర్వాత సీన్కి సింక్ అవ్వదు. సో కొన్ని సింక్ అవుతాయి, కొన్ని చేయలేం. సో అది వేరు, ఇది వేరు. అది చేసిన వాళ్ళు ఇది చేయడానికి కష్టపడతారు, లేదా నేను ఇప్పుడు జబర్దస్త్ చేయడానికి నేను కష్టపడతా. ఇప్పుడు 10 నిమిషాలు నన్ను కూర్చోబడి నవ్వించబడి నేను నవ్వించలేను, అది కూడా గ్రేటే. వాళ్ళు చేస్తున్నది కూడా గ్రేటే, ఎందుకంటే మాకు తెలుసు నవ్వించడం ఎంత కష్టమో అనేది. అంత ఈజీ కాదు నవ్వించడం. వాళ్ళు 10 మినిట్స్ వాళ్ళు కష్టపడి వాళ్ళు బట్టలు చింపుకుంటున్నారా, కొట్టుకుంటున్నారా పక్కన పెడితే వాళ్ళు నవ్విస్తున్నారు, అది వేరు. అది దాని స్క్రిప్ట్ అంత వేరు, సినిమా స్క్రిప్ట్ సినిమాది వేరు. నేను అనేది ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తాను నేను. ఆ యాక్టింగ్ వేరు, ఆ స్కిట్లు వేరు, సినిమాకి వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ వేరు, ఇక్కడ ఉన్న డైలాగులు ఇవంతా వేరే ఉంటుంది. సో మనకి వాళ్ళు వచ్చినా వాళ్ళు చేసినా ప్రాబ్లం లేదు. వాళ్ళకుండే క్యారెక్టర్స్ వాళ్ళకుంటాయి, సినిమా వాళ్ళకుండే. నిజంగా ఒక డైరెక్టర్ నేను కావాలనుకోండి నన్నే పెట్టుకుంటాడు, ఎందుకంటే నేను అంటే ఇమోషన్స్ చేస్తానని, సెంటిమెంట్ చేస్తానని, సీరియస్ చేస్తానని చాలా ఉంటాయి, చేస్తాం. ఇప్పుడు వాళ్ళకంటే కామెడీ కావాలి మనకు, ఆ కామెడీ నచ్చింది, ఆ స్టైల్ నచ్చింది అనుకోండి, జబర్దస్త్ టైప్ ఆఫ్ కామెడీ వాళ్ళు తీసుకుంటారు. సో కామన్ నేను అనేది ఏంటంటే వాళ్ళని తీసుకున్నారా మనల్ని తీసుకున్నారా అంటే ప్రాబ్లం లేదు, ఎవరు తీసుకున్నా. మనకు వర్క్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్, లేదా వాళ్ళకే వర్క్ ఉంది అన్నా కూడా మనం ఫీల్ అవ్వక్కర్లా. 3-4 ఇయర్స్ అంటే మిక్సింగ్ నడుస్తుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు నాకు తెలిసి. అప్పుడు అయింది, నిజమే, నాకేం ప్రాబ్లం అవ్వదు. రెమ్యునరేషన్ కూడా ఒక 10 మినిట్స్ స్క్రిప్ట్ చేసిన వల్ల వాళ్ళకి బాగా లక్షల్లో ఫేమ్ కదా, అది ఫేమ్ చాలా తక్కువ, అది ఫ్యాక్ట్. ఈ సినిమా అనేది నీకు లాంగ్ టర్మ్ లో ఉండేది, ఈ జర్నీలో మనీ తక్కువ వస్తుందని. కరెక్ట్, అది మీరు 100% ఒప్పుకుంటా. అది జబర్దస్త్ షో చాలా సక్సెస్ఫుల్ షో ఉండడం వల్ల దాంట్లో ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చేసిన వాళ్ళు ఫేమ్ తక్కువ వచ్చేసేది. సో వాళ్ళు దాని తగ్గట్టి మనకేంటి ఇక్కడ ఫేమ్ తగ్గట్టే రెమ్యునరేషన్. సో ఆ విషయంలో ఫేమ్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువే ఉండేది నాకు తెలిసి కూడా. నాకు దాంట్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళ రెమ్యునరేషన్ అన్ని మనకు తెలుస్తాయి కాబట్టి ఎక్కువే ఉండేది. డెఫినెట్ నాకంటే కూడా ఎక్కువ ఉండేది, నేను అంత ముందు నుంచి ఉన్నా కూడా. కానీ అది పట్టించుకోవాలా, ఓకే ఇప్పుడు వాళ్ళు కావాలని పెట్టుకున్నారు కాబట్టి డిమాండ్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఇవ్వాలి, ఇచ్చారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు నేను అమౌంట్ డిమాండ్ చేయాలి ఈ రోజు వరకు కూడా. ఎప్పుడు నా క్యారెక్టర్ బాగుంటే చేస్తానండి, ఇంతే. కూడా ఏంటంటే ఇల్లు అదే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు అలాగే ఉండదు. కరెక్ట్, వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు నేను ఈవెంట్ చేయను, వాళ్ళకి ఈవెంట్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు కొంతమందికి జబర్దస్త్ చేసే వాళ్ళకి అసలు కొంతమంది అమౌంట్ లేకపోయినా చేశారు వాళ్ళు. రీజన్ ఏంటంటే వాళ్ళకి జబర్దస్త్ ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి, అవన్నింటిలో వాళ్ళు కవర్ అయ్యేది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సినిమా నమ్ముకునే ఉన్నవాళ్ళు, వాళ్ళకి అలా కాదు కదా. ఇప్పుడు ఫ్రీగా చేయమంటే ఎలా చేస్తాం, చేయలేము. వాళ్ళకి కొంతమంది చేశారు అలాగా, కొంతమంది చేశారు, నాకు తెలిసిన వాళ్ళే చేశారు. బడ్జెట్ లేదు అనుకుంటే కొంతమంది చేశారు అలాగా. అది ఓకే, నేను తప్పట్లేం, మనం ఎవరు వే వాళ్ళది. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ 9th క్లాస్లో వెళ్ళారు. అవునవును. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడు ఫస్ట్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే 11,000 రూపీస్ ఇచ్చారు సినిమా మొత్తానికి తేజ గారు. అంటే ఆయన ఎవరికైనా అంతే ఇస్తారు ఫస్ట్ సినిమాకి. అప్పుడు నువ్వు నేనుకి ఉదయ్ కిరణ్ గారికి అంతే ఇచ్చారంట. మా సినిమాలో మా హీరోకి అంతే, నాకే అంతే. అంతే, ఆయనకి అది సెంటిమెంట్. అది 11,000 అనేది చెక్ ఇచ్చారు ఫస్ట్ సినిమాకి 11,000. ఇప్పుడు రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు ఎందుకు అదే ఫిక్స్ అయిపోతారు అనవసరంగా. అంటే ఒరిజినల్గా ఒకటి ఉంటుంది, మనం చెప్పేది ఒకటి ఉంటుంది. నిజం ఓపెన్గా మాట్లాడుకుంటే అది వేరు. అదే అందుకనే నేను చెప్పట్లా. ఇప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పాను అనుకోండి, అది చెప్తే అబద్ధం, అది అందుకే చెప్పట్లా. నేను నిజం అమౌంట్ ఒకటి ఉంది, అది చెప్పకూడదు. అది చెప్తే అదే ఫిక్స్ అవుతారని నా బాధ. సో ఓకే, ఇప్పుడైతే పర్లేదు పర్లేదు. మిమ్మల్ని గుర్తించే డెఫినెట్ గా ఐఎమ్ హ్యాపీ.
డెఫినెట్గా హ్యాపీ నేను. ముందుతో పోలిస్తే ఒక 2-3 ఇయర్స్ ముందు కంటే నాకు కార్తికేయ 2 తర్వాతే మారింది యాక్చువల్గా. దాని 2021 వరకు కూడా ఏదో అలా చేసేవాడిని. కార్తికేయ 2 తర్వాత నాకు అంటే నేను ఆర్టిస్ట్గా లైక్ ఇతనిది వేరు స్టైల్ అనేది గుర్తించారు. మనకు అలా అనుకునే వాళ్ళు వస్తాయి. నాకు సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. 200 సినిమాలు నాకు వచ్చే 10 సినిమాలైనా 15 సినిమాలైనా నేను అనుకున్న సినిమాలే నాకు వస్తున్నాయి. సో అది నాకు హ్యాపీ. నాకు దాని పట్ల రిగ్రెట్స్ ఏం లేవు. నేను పలానా ఆ సినిమా చేయలేదు, పలానా పెద్ద డైరెక్టర్తో చేయలేదు అనేది లేదు. నాకు నిజంగా టాలెంట్ ఉండి లేదా నాకు అంత సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా ఇస్తారు వాళ్ళే. వస్తాయి. మనం అంత రేంజ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరు కదా. ఇప్పుడు మనము ఎక్కడైతే ఉన్నామో, ఇప్పుడు మనం పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తే దాని తగ్గట్టే మనం ప్లేట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ మనకి ఇస్తరాకు పెట్టాడు అనుకోండి అని చూస్తాం. సో అలాంటిది ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్ అనుకోవచ్చు మనం, కానీ అక్కడ 5 స్టార్ రేంజ్ అది. దాని తగ్గట్టే ఉంటాయి ఆ గ్లాసులు, ఆ ప్లేట్లు, ఆ టేబుల్, ఆ సరౌండింగ్. అలాగే సినిమాకు కూడా ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన తగ్గట్టే ఉంటుంది అంతా చుట్టూ. ఆయన టెక్నీషియన్స్ అయ్యొచ్చు, ఆర్టిస్ట్ అయ్యొచ్చు, రకరకాల హిందీ నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు, ఫారిన్ నుంచి కూడా వస్తారేమో నెక్స్ట్ సినిమాకి. అంటే చెప్తున్నా దాని తగ్గట్టే ఉంటుంది స్పాన్. సో ఆ స్పాన్ లో మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకు రావు? మనం ఇప్పుడు నేను ఈ స్పాన్ లో ఉన్నా కాబట్టి నాకు మిడ్ రేంజ్ సినిమాలు వస్తాయి చాలు. అంటే డౌన్ నుండి ఇప్పుడు మిడిల్ వరకు వచ్చినారంటే చాలు. అంటే 16 years మనం జర్నీ చేయాలంటే ఇండస్ట్రీలో అంత ఈజీ ఏం కాదు, తాట తీరిపోతుంది బయట. అవునవును. సో నిజంగా గ్రేట్. అండ్ ఇప్పటి వరకు మీరు చేసుకున్న మొత్తం జర్నీ చూసుకుంటే మీ బెస్ట్ మూవీ ఈ క్యారెక్టర్ నాకు నేను మర్చిపోలేను అనుకుంటే చెప్పు. మేము వేసుకొచ్చామండి, డెఫినెట్గా మేము వేసుకొచ్చాం. యాక్చువల్గా కేకా కూడా చెప్పొచ్చు. కేకా సినిమా ఫ్లాప్ అయినా నేను ఆ రోల్ని చాలా ఇష్టపడి చేశాను. ఫస్ట్ కన్నాంబాని క్యారెక్టర్ అది. పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పేరు పెట్టారన్నమాట. ఆయన సీనియర్ ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ పేరు అది. చాలా సీనియర్ ఆవిడ పేరు నాకు పెట్టారు కన్నాంబా అని. ఆ క్యారెక్టర్ అదంతా బాగా ఇష్టపడి చేశాను నేను. వర్క్షాపు అదంతా. ఆ సినిమా అంటే నాకు ఆల్మోస్ట్ ఒక మదర్ లాగా. అంటే దాని నుంచి నేర్చుకున్నా కదా అన్ని. నేను మన బుడి అడుగులు అంటాం కదా, దాని నుంచి స్టార్ట్ అయ్యాను. కానీ అది ఫ్లాప్ అయ్యింది. దానివల్ల నాకు ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ నాకు మేము వేసుకొచ్చాం సినిమా ఇప్పటికి మీరు నమ్మరు, గుర్తుండిపోయింది కాకుండా నాకు దానివల్ల కూడా ఇప్పుడు కూడా రోల్స్ వస్తాయి. హీరో ఫ్రెండ్ అంటే అదే రిఫరెన్స్ ఉంటుంది. నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మన తిన్నది గారు కూడా చెప్పా. అవును, క్లైమాక్స్ లో లైక్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడంటే ఇప్పుడు వద్దురా అంటే వినడు, లేదా వెళ్తా అంటే లేదు వాడు మొగుడు పక్కలో పడుకొని ఉంటుందిరా అంట. అది చాలా మందికి ఇప్పటికీ లైక్ నిజం. చాలా వరకు రీల్స్ లో కూడా ఈ మధ్యన వెళ్తాను అనమాట. ఎందుకంటే కొన్ని అద్భుతాలు అన్న సీరియస్గా చెప్పుకుంటే, అంటే సినిమాలో మనం తీసేటప్పుడు చూసేటప్పుడు ఒకలా ఉంటాయి, కానీ కొన్ని సంవత్సరాలు పోతే ఆ అద్భుతాలు బయట. అంటే మనకు ఎక్స్పెక్ట్ చేయలేం జనాలకి ఏది కనెక్ట్. ఎలా ఉన్నాయంటే పెళ్ళిళ్ళు వదిలేసి వైఫ్ ఇంకొకరు వెళ్ళిపోతున్న ఈ సమాజంలో అలాంటి రీల్స్ వస్తుంటే కొంచెం టచ్ అవుతాను అనమాట. దాంట్లో మనం ఉండడము అది ప్లస్. నాకు ఇప్పటికీ త్రినాథ్ గారు చెప్పా, సరే ఇప్పటికీ మేము వేసుకొచ్చి నన్ను ఫీడ్ చేస్తూ ఉంది అని చెప్తే ఆయన నవ్వారు. కాదన్నా ఆ హీరోయిన్ తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు ఏం తీయలేదు. ఆవిడకి 1-2 వచ్చాయి. ఆవిడ చిన్న ఏజ్, ఆవిడ గైడెన్స్ ఎవరు లేరు ఇక్కడ, తెలీదు, సరైన మేనేజర్ ఉండలేదు, మరి ఏంటో ప్రాబ్లం అయింది. ఆవిడ మధ్యలో టచ్లో ఉన్నాను, కానీ తర్వాత ఆవిడ హిందీ సైడ్ వెళ్ళిపోయింది. ఆవిడ హిందీలో సీరియల్స్ అక్కడ షోలు చేస్తుంది ఆ సినిమాతో కదా. ఇప్పటికే ఆవిడ గుర్తుపడతారు చాలా మంది. అసలు లీగర్లీ అని చూసుకుంటే చాలా మంది యూత్ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అవును, హీరోయిన్ క్యారెక్టర్కి మెయిన్గా. నిజంగా ఆ సినిమాలో నాకు నచ్చిన ద బెస్ట్ క్యారెక్టర్ అంటే ఆ మూడే, హీరో హీరోయిన్ మీదే. అంటే ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలి, తప్పైతే తప్పు అని చెప్పాలి, కాదన్నప్పుడు కాదని చెప్పాలి. నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేస్తాడు, వేరే ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయరు. మీరు చేస్తే చేయండి, లేకపోతే నేను చేస్తా అంటాడు, నేను ఉంటా అంటాడు. లాస్ట్ సీను నువ్వు వెళ్తానన్నప్పుడు అది అక్కడ ఫ్రెండ్ ఆపడమే ఫ్రెండ్. కరెక్ట్. నిజంగా నాకు ఆ క్యారెక్టర్ అయితే బీభత్సంగా గుర్తొచ్చేసింది. అండ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కూడా. అండ్ కమ్ టు ద పాయింట్, సారీ అన్నీ అంటే అన్నీ అడగాలి, పర్లేదు. అంటే ఈ మూవీ వరకు వస్తే మీ సీన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఓవరాల్లో చూసుకుంటే ఎవరి సీన్ మీకు బాగా నచ్చింది, ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు ఈ సినిమాలో నాది సిట్టి అండి క్యారెక్టర్, హీరో ఫ్రెండ్. హీరో ఫ్రెండ్ అంటే మనకు మామూలు సినిమాల్లో అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది, హీరో రేంజ్ వాడు ఫ్రెండ్ ఇంత. కానీ ఇది అలా కాదు. హీరో ఫ్రెండ్ అంటే నిజంగా మన రియల్ లైఫ్లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు కష్టం వస్తే ఆయన తీరుస్తాడు, ఆయన కష్టం వస్తే మీరు తీరుస్తారు కదా. ఈక్వల్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరం ఈక్వల్గా ఉంటాం. సినిమా వరకే అది అలా డిఫరెన్షియేట్ చేస్తాము రియల్ లైఫ్ నుంచి. కాబట్టి ఇది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. హీరో ఫ్రెండ్ అంటే సెపరేట్ గా హీరో ఫ్రెండ్ పంచలు వేస్తే ఆయన పడడం, లేదా ఆయన వేస్తే నేను పడడం అట్లేం ఉండదు. చాలా చాలా మనకు చాలా లైవ్లీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది.
నేను అంటే చాలా అంటే నేను ఇంత ఎమోషనల్గా డెప్త్గా వెళ్ళింది లేదు ఇంతకుముందు. ఇన్ని సినిమాలు చేసినా చాలా డెప్త్ వరకు వెళ్ళాను ఈ క్యారెక్టర్కి. వెళ్ళాల్సి వచ్చింది. డైరెక్టర్ ముఖేష్ గారు నన్ను అంతలా తీసుకెళ్ళిపోయారు. నాకు డబ్బింగ్లో కూడా చాలా కష్టమైంది డబ్బింగ్ చెప్పడం. అంటే అక్కడ లొకేషన్లో చాలా డెప్త్కి తీసుకెళ్ళిపోయారు, చేసేసాను నేను. డబ్బింగ్కి వచ్చేసరికి నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నా. అంటే అంత ఎమోషన్ రావట్లే నాకు. అక్కడ వెళ్ళిపోయాను, రావట్లే, ఆయన ఒప్పుకోవట్లే. ఆయన లేదు ఆ వాయిస్ సరిపోట్లా, ఆ ఫీల్ రావట్లేదు అంటే ఒకరోజు ఆపేశారు. సరే నెక్స్ట్ డే మళ్ళీ చెప్పు అంటే నేను ఇంటికి వెళ్ళిపోయి నాకు ఫీవర్ వచ్చేసింది ఆ రోజు. నాకు ఆ స్ట్రెస్కి ఫీవర్ వచ్చేసింది. ఏంటి చెప్పలేకపోతున్నాను, చెప్పి అవ రావట్లేదని. నెక్స్ట్ మళ్ళీ ఓ రోజు గ్యాప్ ఇచ్చి వెళ్ళాను. ఇమీడియట్గా ఇంకా వెంబడే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పేసాను కంప్లీట్. చాలా కష్టపడ్డాను డబ్బింగ్ కూడా. అంటే డబ్బింగ్ చాలా ఫాస్ట్ చెప్తాను నేను, అది దీనికి చాలా కష్టపడ్డాను ఆ విషయంలో. ఆ ఇమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల షూటింగ్ లో మాత్రం చేసుకుని వెళ్ళిపోయాను. ఆ ఫీల్ అక్కడ కూడా కష్టపడి చేశాను, కానీ అక్కడ ఆర్టిస్టులు ఉండడం వల్ల వచ్చేసింది. డబ్బింగ్ లో కొంచెం కష్టం అవుతుంది రెగ్యులర్ గానే, కానీ ఇంత డెప్త్ చేయడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది అది ఫీల్ అవ్వడానికి. అండ్ ఈ సినిమా చూస్తే అంటే నాకు ఎందుకంటే ఇది థియేటర్గా వెళ్తే బాగుండేమో అని నాకు అనిపించింది. బట్ మన సిరీస్ లెక్క తీసుకెళ్తాను. అవునవును, మన టీంలో ఎవరికైనా అనిపించిందా థియేటర్ వరకు వెళ్తే ఇది ఇంకొంచెం బాగుంది? అందరికీ అనిపించింది. మీరు అనే మాట ఉనానిమస్గా అందరూ అంటారు. ఫస్ట్ టైం మేము అన్నాం, టైటిల్ దగ్గర నుంచి బహిష్కరణ టైటిల్, ఈ క్యాస్టింగ్, ఈ కాన్సెప్ట్, పోస్టర్లు అన్నీ మీకు సినిమాకి అసలు ఏ మాత్రం తక్కువ లేదు. మీ థియేటర్లో వేస్తే కంపల్సరీ చూస్తారు ఇలాంటి సినిమాలు. ఈ హీరో వీరతో సంబంధం లేదు, మీకు కాన్సెప్టే చూస్తారు. సో ఏమైందంటే ఆయన టీవీ ఇండస్ట్రీలో ఉండడము, ఆయనకి టీవీ సర్కిలే ఉంది. అందుకే టీవీ ప్రొడ్యూసర్, ఇంతకుముందు సీరియల్ ప్రొడ్యూస్ చేసిన ప్రశాంతి గారిని ఆయన ఒప్పించుకున్నారు ప్రొడ్యూస్ చేయడానికి. ఆవిడ ద్వారా ఈయనకు తెలిసిన కాంటాక్ట్ ద్వారా G5కి వెళ్ళారు. అంటే బయట హీరోస్కి ట్రై చేసినా దొరకలేదు, మరి ఏంటో కుదరలేదు వాళ్ళకి బయట సినిమాగా చేయడానికి. సో వెబ్ సిరీస్ లాగా చేద్దామని G5 దగ్గరికి వెళ్ళి వెబ్ సిరీస్ లాగా అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఇమీడియట్గా ఒప్పుకున్నారు. క్యాస్టింగ్ అంజలి గారు అని చెప్పారు. అంజలి గారి దగ్గర ముందే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని డేట్ తీసుకొచ్చి G5 వాళ్ళకి ఇచ్చేశారు. వెళ్ళారు ఆవిడ ఒప్పుకున్నారని కానీ వీళ్ళు అప్రూవ్ చేసేసారు. అలా వెబ్ సిరీస్ గా ఫామ్ అయింది. ఇది మీరు చెప్పినట్టు 100% సినిమానే. రేపు సినిమా ఇది చూసినా కూడా మీకు సినిమా ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆడియన్స్ లో గట్టిగా వెళ్తుంది. అవును, మీకు సిరీస్ చూస్తే కూడా అనిపిస్తుంది సినిమానే. ఎందుకంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా, సౌండింగ్ కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ 7-8 months ఆయన గుంటూరు సైడ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ని రికార్డ్ చేయించుకున్నారు. సిద్ధార్థ్ అని మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఇద్దరు వెళ్ళి కలిసి అక్కడ ఒరిజినల్ సౌండ్స్ చేసి, అంటే ఒరిజినల్గా ఉండాలి. ఇది ఫోన్లో చూస్తారు వీళ్ళు, ల్యాప్టాప్లో చూస్తారు అనుకోలే ఆయన ప్యాషనేట్గా అదే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ట్రైలర్ అవన్నీ బాగా నచ్చింది. అవన్నిటితో పాటు మీ జర్నీ బాగుంది. జర్నీలో నాకు బాగా నచ్చిన డైలాగు, మార్నింగ్ స్టార్టింగ్ మీరు చెప్పిన డైలాగు, బ్లడ్ ఎక్కడికి పోతుంది, డాడీ గారు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలాలి, మీరు మంచి సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.